రాహుల్ గారు చెప్పండి. సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టాడు ఒక ఆయన. కోట్ల రూపాయలు సంపాదించాడు. ఎంతో మందికి ఎంప్లాయ్‌మెంట్ కూడా ఇచ్చాడు. కానీ అలాంటి మనిషి భార్య దగ్గర మాత్రం విపరీతమైన కష్టాలు పడుతున్నాడంట. ఏమైందో, ఏం జరిగిందో ఏంటి మనకైతే తెలీదు కానీ, వాళ్ళ భార్య విడాకులు ఇవ్వాలి అంటే కోట్ల రూపాయలు అడుగుతుందంట. అసలు ఆ కథ ఏంటి? హ్మ్. ఈ మధ్య ఎట్లా తయారయ్యారంటేనండి, ఐయామ్ సో సారీ మీరు కూడా ఫీమేల్ కాబట్టి. బట్ భర్తని అక్రమ సంబంధం కోసం చంపేయడము. థాంక్ గాడ్ ఈమె డైవర్స్ అన్నా ఇస్తోంది. హ్మ్. నిజంగా. ఆ! ఇంకా ఇవ్వలేదండి. ఆ డైవర్స్ కోసం భరణం అడుగుతోంది. ఇన్ని ఆ! కోట్లు ఇన్ని కావాలని. కోట్లని. 138,00,00,000 140,00,00,000 అడుగుతోంది అమ్మో! భరణం ఆమె. అసలు నాకు తెలిసి ఆయనెవరు 'హృతిక్ రోషన్' వైఫ్‌కే ఆయన 380,00,00,000 అవును. కోట్లు ఇచ్చాడు. హ్మ్. దాని తర్వాత ఈమె ఎక్కుతుందేమో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహిళగా. హ్మ్. ఇలాంటి వాళ్ళు అసలు ఎందుకు 10 ఏళ్ళు కాపురం చేయాలి నీకు వేరే వాళ్ళతో రిలేషన్ కావాల్సొచ్చినప్పుడు? 10 ఇయర్స్ కాపురం చేసి ఇద్దరు పిల్లల్ని తీసుకొని, పిల్లలున్నారు చిన్న పిల్లలు. మంచి టెక్కీ, ఒక కంపెనీ ఓనర్ హ్మ్. అమెరికాలో. హ్మ్. అమెరికాలో డైవర్స్ ఫైల్ చేసావు. ఫైల్ చేసిన తర్వాత వాళ్ళేం చెప్పారు? నువ్వు ప్రతి వీకెండ్ వచ్చి పిల్లోడిని చూసుకోవాలి అని ఫైల్ చేశారు. నువ్వు పిల్లోడిని తీసుకొని చెన్నైకొచ్చేసావు అమెరికా నుంచి. వాడికెక్కడ ఇవ్వాల్సొస్తదేమో అని చెప్పి. హ్మ్. సరే అతను వాళ్ళ ఫ్రెండ్ సాయంతో చెన్నైకొచ్చాడు. ఇక్కడికొచ్చాడు. ఇక్కడికొచ్చి పిల్లోడిని తెప్పించుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్ తనతో చూసుకోవడానికి. ఓకే. పిల్లోళ్ళు ఆడుతున్నట్టు ఇప్పుడు ఆ అమ్మాయి ఏం ఆరోపిస్తుంది ఈరోజు? అందరికీ తెలిసిన విషయమే అసలు ప్రసన్నాది, దివ్యాది స్టోరీ ఏంటి అనేది. హ్మ్. మనం క్లుప్తంగా చెప్పుకోవాలి అంటే ఇక్కడ ఎందుకు బ్రేక్ ఇచ్చానంటే అమ్మాయి ఏం చెప్పిందనే దానికి ముందు ఏం జరిగిందనేది. 10 ఏళ్ల ముందు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అమెరికాలో ఒక కంపెనీ స్థాపించి కొన్ని కోట్లు సంపాదించి అతనికంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఏ భార్యకైనా ఏం కావాలి? భర్త మంచిగా సంపాదిస్తూ ఆమెకు కావాల్సిన హ్మ్. లావిష్ లైఫ్. లైఫ్ ఇస్తే. ఎందుకంటే కొంతమంది ఆడపిల్లలు ఇంట్లో కష్టపడి, కష్టాలు పడి వాళ్ళ పేరెంట్స్ పెళ్ళిళ్ళు చేసి మంచి భర్తకిచ్చి పెళ్లి చేశాము. ఆ అమ్మాయి సుఖంగా ఉంటుంది. మన ఇంట్లో ఎలాగో సుఖాలు అనుభవించలేదు. అక్కడైనా సుఖం అనుభవిస్తదని చేస్తారు. అవును. అక్కడికి వెళ్ళాక ఆ లావిష్‌నెస్ అలవాటు పడిపోయి జనరల్‌గా వాళ్ళ అమ్మానాన్నలు కూడా మర్చిపోతున్న అమ్మాయిలు మనం చూసాం. కానీ ఇంత లావిష్ హస్బెండ్ ఉన్నప్పుడు మంచి అందమైన భర్త చూడ్డానికి బాగున్నారు ఇద్దరు. దే ఆర్ వెరీ గుడ్. అవును. బాబు కూడా చాలా బాగున్నాడు యాక్చువల్‌గా. అవును. అండ్ అమెరికా ఎవరైనా ఇక్కడి నుంచి అగ్రరాజ్యం అక్కడికి వెళ్ళి అగ్రదేశంకెళ్ళి సెటిల్ అవ్వాలని చాలామంది అనుకుంటారు. హ్మ్. అలాంటిది నీకు ఒక సాఫ్ట్‌వేర్ టెక్కీ కంపెనీ ఓనరే నీకు హస్బెండ్ అయ్యాడు. దానికి ముందు 2 ఏళ్ళు సింగపూర్‌లో ఉన్నారు వాళ్ళు. సింగపూర్‌లో కూడా వాళ్ళ బ్రాంచ్ ఉండిందంట బేసికల్‌గా. ఓకే. సింగపూర్‌లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి అతనికి సెక్స్ పిచ్చి ఉంది. బేసికల్‌గా అతనుకి ఈ అమ్మాయిలని న్యూడ్ వీడియోలు తీసి పార్న్ సైట్స్‌కంతా అమ్ముతుంటాడని సింగపూర్ కోర్ట్‌లో కేసేసింది ఓకే. ఈ ఇది అమ్మాయి. ఇది ఎప్పుడు జరిగింది? 2019 కరోనా ముందనుకుంటా ఇది. ఓకే. వేసేస్తే 2 ఇయర్స్ ఉన్నప్పుడు. హ్మ్. సింగపూర్ కోర్ట్ ఏం చెప్పింది అంటే అతను నిర్దోషి, అతను అలాంటి వాడు కాదు అని తేల్చి చెప్పింది. హ్మ్. దీనికి ఈ అమ్మాయి ఏం చెప్పింది? డబ్బుతో సింగపూర్ వాళ్ళని కొనేశాడు అని చెప్పింది. ఓకే. సింగపూర్‌కు ఇప్పుడు అదేమైనా ఇండియానా మరి వెళ్లి బ్రైబిస్ కొనడానికి? సింగపూర్‌లో వెళ్లి కోర్ట్‌లో జడ్జిని కొన్నాడని చెప్పింది. సరే అదొక అలిగేషన్. అంటే సరే అలిగేషన్ ఈమె వేసింది ఆయన మీద. ఆ! వేయడానికి కారణం ఏంటి? అంటే వాళ్ళిద్దరి మధ్యన గొడవలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ 10 ఏళ్ల ప్రేమలో వాళ్ళిద్దరికి ఏం గొడవలు లేవు. పిల్లోడొచ్చిన తర్వాత ఆయన హ్మ్. కొంచెం ఎదుగుతున్నాడు. స్వేచ్ఛనిచ్చాడు ఈమెకి. యూ నో ఐ విల్ బి బిజీ ఇన్ మై బిజినెస్ మీటింగ్స్, కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్స్, కంపెనీ టర్నోవర్లు, కంపెనీ ఎక్స్పాన్షన్లు, ఆ ఎక్స్‌ప్లోరింగ్‌లో నేను ఉంటాను. నువ్వు పిల్లోడిని చూసుకుంటూ హ్యాపీగా ఉండు, స్వేచ్ఛగా ఉండండి. ఈమె స్వేచ్ఛని ఎలా అనుకుందంటే, స్వేచ్ఛని వేరే వాళ్ళతో కూడా ఉండొచ్చు కదా! అది కూడా నాకు స్వేచ్ఛే కదా అనుకుంది. అయ్య బాబోయ్! అలాంటిది అక్కడ ఆమె చేసే ఈ పనులన్నీ బయటపడ్డాయి ఆయనకి. ఓకే. తెలుస్తుంది కదండీ! ఇప్పుడు ఇండియా అనుకోండి, మనం ఎక్కడికెళ్తున్నాం, ఏం వెళ్తున్నామా అనేది మా అమ్మోళ్ళ ఇంటికెళ్తున్నాను, మా అక్కోళ్ళ ఇంటికెళ్తున్నాను ఏదో ఒకటి చెప్పేసి అబద్ధం వెళ్ళిపోతాం మనం. చెప్పేయొచ్చు. అక్కడ ఎక్కడికి పోతావు? ఎవరి దగ్గరికెళ్తావు నువ్వు? ఎవరున్నారు నీ ఫ్రెండ్స్? నువ్వేదైనా రెస్టారెంట్‌కెళ్ళినా జీపీఎస్ లొకేషన్ ట్రాకర్‌లు ఉంటాయి. వాళ్ళకంటూ అక్కడుండే టెక్నాలజీ వేరు కదా! హ్మ్. ఆ టెక్నాలజీతో నువ్వెక్కడున్నావో తెలుసుకోలేడా నీ భర్త? సో, ఆమె మిస్టేక్ చేసి రివర్స్‌లో ఆ! ఆయన మీదే కేస్ అది అడగడం వేసింది. స్టార్ట్ చేశాడు. అలా చెయ్యొద్దు. ఎందుకు ఐ కెన్ అండర్‌స్టాండ్ యువర్ ఫీలింగ్స్. బట్ స్టాప్ ఇట్. అయిపోయిందేదో అయిపోయింది అని ఆయన చెప్పాడు. హ్మ్. మామూలుగానే చెప్పాడాయన. అలా చెప్పడం గొడవలయ్యాయి. ఈమె ఇంకా తగ్గించుకుంటూనే ఉన్నది. వీడు నా మీదే ఏస్తాడా నిందలు. ఉండు నీ పేరు కూడా చేస్తాను అని చెప్పి ఈమె వాడి మీద వెళ్లి వేసింది. తప్పుడు సాక్ష్యాలు సృష్టించింది. హ్మ్. ఈమె చేసి
ఈమె ఎవరితో అయితే ఈ న్యూడ్ ఫొటోస్ అన్నీ చేసి అవి అతను చేశాడని చెప్పి అతని ఫోన్లో పెట్టించి ప్రూవ్ చేసింది. సరే అక్కడ ఎట్లాగో అతను నిర్దోషిగా బయటకు వచ్చాడు. తర్వాత మళ్ళీ అమెరికా వెళ్ళారు. అమెరికాలో వాళ్ళిద్దరి మధ్యన గొడవలు జరిగాయి. యాక్చువల్గా గొడవ జరగడానికి కారణము ఒక జిమ్ ట్రైనర్ అనూజ్ ఆర్ అనూప్ అనుకుంటా, ఓకే. ఆమెతో ఈయనకి రిలేషన్ ఉంది ఈ అమ్మాయికి. ఓకే. ఆ రిలేషన్షిప్లో ఈ అమ్మాయి చాట్ చేసిన వాట్సాప్ చాట్ అంతా ఆయన బయట పెట్టేశాడు. హ్మ్. దాంట్లో అసలు అసభ్యకరమైన లాంగ్వేజ్, అంత వైల్డిష్ డిజైర్ ఆమెకు ఉందేమో మనకు తెలియదు బేసికల్గా. ఆ డిజైర్స్ అన్నీ ఆ చాట్లో ఆమె పంచుకోవడము. హ్మ్. నువ్వు మెడికల్ షాప్కి వెళ్ళి ఈ సైజ్ కాండోమ్స్ తీసుకొచ్చి తీసుకోరా, ఇక్కడ కలుద్దాము, మా హస్బెండ్ ఊరు వెళ్తున్నాడు, ఈ చాట్స్ అన్నీ కూడా ఆమె బయట పెట్టడము. అవన్నీ కూడా ఈయన ఇంకా భరించలేక, ఎందుకంటే ఈ అమ్మాయి దానికి ముందు స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే, మా ఆయన ఒక కామ పిశాచి, హ్మ్. ఆయన నన్ను వేధించేవాడు, ఆయన వేధింపులు నేను గురయ్యాను, నన్ను సిగరెట్తో కాల్చాడు, ఐ మీన్ నీడిల్స్తో గుచ్చాడు అని ఈ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చిన దానికి అతను ఇంకా తట్టుకోలేక ప్లస్ కిడ్నాప్ కేసు కూడా వేసింది ఈ అమ్మాయి. వామ్మో! ఏం జరిగింది అంటే ఇట్లా చాటింగ్ అంతా ఇప్పుడు బయట పెట్టాడు అతను. అమెరికాలో వాళ్ళు డైవర్స్కి అప్లై చేశారు. డైవర్స్కి అప్లై చేశాక అమ్మాయి భరణం ఇంత అడిగింది. దాని తర్వాత వాళ్ళ ఆఫన్ లాయర్లు అసలు ఇచ్చేదే లేదండి, హ్మ్. బికాస్ షీ ఈజ్ క్యారెక్టర్ ఇస్ బ్యాడ్. బట్ అతను ఇంతకాలం అది భరిస్తూ వస్తున్నాడు ఆ అమ్మాయిని బాబు కోసం. బాబుని నేను చూసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అంటే ఎవ్రీ వీక్ పర్మిషన్ చూసుకోవచ్చు, తండ్రితో స్పెండ్ చేయొచ్చు అని అమెరికాలో కోర్టు తీర్పిచ్చి దాన్ని వాయిదా కేసింది, డైవర్స్ పిటిషన్ని. సో ఈ అమ్మాయి ఏం చేసింది, బాబుని వాడి దగ్గరికి తీసుకుని వెళ్తే అతన్ని వైపు మలుచుకుంటాడనుకుందో ఏమనుకుందో తెలియదు, బాబుని తీసుకొని చెన్నైకి వచ్చేసింది. హ్మ్. చెన్నైకి వచ్చేసాక అతను కూడా చెన్నైకి వచ్చి బాబుని వాళ్ళ ఫ్రెండ్ ద్వారా తెప్పించుకున్నాడు. హ్మ్. ఈ అమ్మాయి వెళ్ళి కిడ్నాప్ చేసింది, కిడ్నాప్ కేసు పెట్టింది అతని ఓకే. మీద, నా బాబుని ఓకే. కిడ్నాప్ చేశాడు అని. పోలీసులు ఎఫ్ఐఆర్ హ్మ్. ఫైల్ చేయకుండా ఇతనికి కాల్ చేసి నువ్వు 25 లక్షలు ఇస్తే నీ మీద కేసు పెట్టాం, కేసు క్లోజ్ చేస్తాం, లేదంటే నీ జీపీఎస్ ట్రాకింగ్ లొకేషన్లు, నీ కాల్ డేటా ఇవన్నీ చేస్తాము అని చెప్పి బెదిరించారంట. ఆ అలా కాల్ ఎలా రికార్డింగ్ బెదిరిస్తారు పోలీసులు? అదే బికాస్ ఆఫ్ మనీ. అతను ఒక సీఈఓ. ఆహా! అంటే ఇప్పుడు మిస్టేక్ ఆమె చేసింది. అంటే ఆమె వెళ్ళి పోలీసులకు డబ్బులు ఇవ్వడం వల్ల వాట్ ఇదంతా ఎవర్ జరుగుతుంది. కిడ్నాప్ కేసు పెట్టిందండి చెన్నైలో అమ్మాయి. బాస్ అంతా ఎవరేం అడగరు కదా. ఇప్పుడు నేను వెళ్ళి హ్మ్. నా కిడ్నాప్, ఇప్పుడు నా మీద కేసు ఉంది అనుకుందాము, నేను వెళ్ళి ఇంకోరి మీద కేసు పెట్టడానికి నాకు రైట్ ఉంది, ఓకే. వాడు చేయాల్సిందే, తప్పు చచ్చినట్టు అది. ఓకే. సో ఈ పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయని కేసుకి ఎందుకు మీరు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, నా జీపీఎస్ లొకేషన్ ఎందుకు ట్రాక్ చేస్తున్నారు, నా ఫోన్ కాల్ డేటా అంతా నాకు ఎందుకు మీరు బెదిరిస్తున్నారు ఫోన్లలో అని హీ కెప్ట్ డైరెక్ట్లీ టు నరేంద్ర మోడీకి ట్యాగ్ చేసి హీ హాజ్ రిటర్న్ ఏ ఎక్స్ ట్విట్టర్లో పెట్టేశాడు అనమాట తను. ఓకే. తర్వాత ఆ అమ్మాయి కౌంటర్ ఇచ్చింది, నువ్వు కిడ్నాప్ చేసావు అని. కిడ్నాప్ చేసిన వెంటనే అతను ఇంకొక వీడియో ఏం పెట్టాడు, వాళ్ళ బాబుతో ఆడుకుంటున్న వీడియో పెట్టాడు. హ్మ్. తర్వాత ఆ అమ్మాయి లేదు లేదు నువ్వు కిడ్నాప్ చేసావు, ఇదంతా పాత వీడియో అని చెప్పింది. ఇంకా నేను భరించలేక ప్రతిసారి కిడ్నాప్ అంటుండగా ఈ అమ్మాయి వాట్సాప్ చాట్ అతను బయట పెట్టేశాడు. సో ఎప్పుడు విక్టిమ్ కార్డ్ ప్లే చేసే ఫీమేల్స్కే కాదు, మాలాంటి వాళ్ళకు కూడా న్యాయం న్యాయం జరగాలి జరగాలి. అని ఆయన అనుకుంటున్నాడు. సి ఈజ్ జస్ట్ ఆస్కింగ్ డైవర్స్, లెట్ అర్ డైవర్స్, బట్ హీ డజంట్ వాంట్ టు గివ్ ద మనీ. అంతే. భరణం అంత ఇవ్వను, ఇస్తాను మెయింటెనెన్స్. ఇప్పుడైనా కూడా చట్టం, కొత్త చట్టం వచ్చింది కదా మన ఇండియాలో, భరణం వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి లేదు, అతని స్తోమతకి ఎంత ఉంటుందో వాళ్ళకి ఎంతవరకు యూజ్ ఉంటుందో అంతవరకు ఇవ్వాలి అని ఉంది ఆబ్వియస్లీ. యాక్చువల్గా. సో ఐ డోంట్ నో అసలు ఎంతకి అంటే ఒక అక్రమ సంబంధం వల్ల అతను భార్య 10 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త 10 ఏళ్ళు కాపురం చేసింది, 8 ఏళ్ళ బిడ్డ ఉన్నాడు, ఇవన్నిటినీ వదిలేసి ఒక అతని కోసం ఇంత తెగిస్తున్నారా? మొన్నటికి మొన్న వరంగల్లో అక్రమ సంబంధం కోసం చంపేసింది భర్తని, ఎంత డాక్టర్ అవును. ప్లస్ 32 ఎడ్యుకేటెడ్. మొన్నటికి మొన్న మీరుట్లో భర్తని ముక్కలుగా నరిగి సిమెంట్లో పాతి పెట్టిందే. అవును. అసలు ఇంకా అది దారుణం. అసలు అద్భుతం. అసలు అది అద్భుతానికి పరాకాష్ట. అసలు అది చెప్పుకోవడానికి మనకి చాలా దారుణంగా ఉంది. దానికి తోడు ఆమె నన్ను నా బాయ్ ఫ్రెండ్ని ఒకే రూమ్లో పెట్టండి, ఒకే బ్యారక్లో పెట్టండి అని స్టేట్మెంట్లు ఇవ్వడం. ఈ అమ్మాయి ఏమో అసలు దివ్య చదువుకుంది, మంచి నాలెడ్జ్ ఉంది, మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, అలాంటిది మంచి భర్త, మంచి కొడుకు, ఇలాంటి ఆరోపణలు భర్త మీద చేసి అమ్మాయి ఈ డబ్బు తీసుకొని ఎక్కడికి వెళ్తారండి? ఏంటో చనిపోయేటప్పుడు అయినా వాళ్ళు పట్టుకుపోతారా? ఎంజాయ్ చేయడానికి అంతే కదా. భర్తని హింసించి. ఎంతకాలం ఎంజాయ్ చేస్తారు? అందం ఉన్నంత వరకు ఎంజాయ్ చేస్తారు, తర్వాత అతను కూడా వేరే వాడిని చూసుకుంటారు కదా, ఉమ్. నీతో ఉండరుగా. ఆ నిజం అమ్మాయి తెలుసుకోలేకపోతుంది. సో ఎట్టకేళ్ళకి ప్రసన్న గురించి చాలామంది నెటిజన్లు ప్రసన్నకే సపోర్ట్ చేస్తున్నారు, దివ్య గారికి కాకుండా. సో ప్రసన్నకి న్యాయం జరగాలని మనం కోరుకుందాం.
థ్యాంక్ యూ సో Thank మచ్.